కాబట్టి ఏది ముందు ఏది తర్వాత అనే విషయంలో క్లారిటీ మిస్ అయినందున కొంతమంది తేడా పడ్డారు. ఆత్మల సంపాదన మీద మనసు వదిలిపెట్టేసి సోషల్ సర్వీస్ మీద పడేసి చివరికి అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయిన చరిత్రలు ఇంతమంది ఉన్నాయి. ఇది కూడా శత్రువు యొక్క కుట్రలో భాగమే, దారి మళ్లించేటువంటి ప్రక్రియ. మీరే కాదు, ఇక్కడ ఈ మాటలు చాలామంది వింటారు కాబట్టి అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను. దారి మళ్లించేటువంటి కుట్ర సాతాను చేస్తాడు కనుక అక్కడ కూడా జాగ్రత్త పడాలి. ఇది ఒక కుట్ర. ఫస్ట్ ఏం చెప్పాను? శరీరేచ్ఛలు రెచ్చగొడతాడు, చిక్కితే తొక్కుతాడు, నంబర్ 1. నంబర్ 2, శ్రమల పాలు చేసి ఇబ్బంది పెడతాడు, వాటికి భయపడి వెరచినట్లయితే అక్కడ కూడా తొక్కుతాడు. 2. 3వది, ఆత్మ సంబంధమైన వ్యక్తిని సోషల్ సర్వీస్ వైపుకు మళ్లించి సామాజిక సేవని భౌతికమైన సేవ వైపు తిప్పుతాడు. రెండిట్లో ఏది విలువైంది? భౌతిక సేవ ముఖ్యమైందే, ఆధ్యాత్మిక సేవ ముఖ్యమైనది. అయితే రెండిట్లో మొట్టమొదట మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక సేవ. నా స్తోత్రం చెప్పండి. సహజంగా ఏ దేవుని బిడ్డకైనా దేవుని నమ్ముకున్న తర్వాత హృదయ మార్పిడి జరిగింది. దేవుని ప్రేమ ఆ వ్యక్తిలోకి వచ్చింది. వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో మొట్టమొదట కనపడే లక్షణం ప్రేమ. ఆ ప్రేమ సేవకు పురికొల్పుతుంది. బాగా వినండి, ఆ ప్రేమ సేవకు పురికొల్పుతుంది. అంటే ఎదుటి వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అని, విధవరాళ్ళని ఆదుకోవాలని, బీదలకు సాయం చేయాలని, వృద్ధుల్ని కనికరించాలని, అలాగే అనాథలకు సేవ చేయాలని, ఇట్లా ఈ ఈ ఈ ఈ ప్రేమను బట్టి ఎలాంటి భారం వచ్చింది. ఇలాంటి భారం వచ్చినప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, మనం దాన్ని తీసుకొని కొంతమందికి సాయం చేయొచ్చు అని నేను రక్షణలోనికి వచ్చినటువంటి తొలి దినాల్లో ఇలాంటి పరిస్థితులు చూశాను. ఇప్పుడు వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ సమస్యలు చెప్తే, అయ్యా మీరు మాకు హెల్ప్ చేయండి, ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి సాయం చేస్తాం, వాళ్ళని ఆదుకుంటామని కొంతమంది వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళకి ఈ సమస్యలు చెప్పి వాళ్ళ ద్వారా కొంత మనీని పొంది ఇక్కడ వాళ్ళు సేవ చేయటం అనేది నేను గతంలో నా బాల్యంలోనూ అలాగే నేను ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న తొలి దినాల్లో స్టార్టింగ్లో చూశాను. నేను వాళ్ళు మంచి భారం కలిగిన వాళ్ళు, సువార్త భారం కలిగిన వాళ్ళు, చాలా కష్టపడి సువార్త చెప్పిన వాళ్ళు, ఆత్మల సంపాదన కొరకు మనసు పెట్టిన వాళ్ళు. వీళ్ళ గురి ఈ ఆత్మ సంబంధమైన సేవ వైపు నుంచి మళ్ళీ సోషల్ సర్వీస్ వైపు తిరిగింది. అంటే సామాజిక సేవ వైపు తిరిగింది. సేవలో సామాజిక సేవ ఒక భాగం. బాగా వినండి, సేవలో సామాజిక సేవ ఒక భాగం. అయితే ఆ సామాజిక సేవ చేయడానికి దేవుడే తప్పకుండా మనకి అవకాశం ఇస్తాడు, అనుకూలత ఇస్తాడు. అయితే దాన్ని కొంచెం టైం తీసుకుంటుంది. దానికోసం మనం పక్కదారులు తొక్కాల్సిన అవసరం లేదు. దానికోసం మనం వేరే రూట్లలో వెళ్ళి ఇది కావాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ఆ ఆత్మల భారం కలిగిన వాళ్ళు ఆ దర్శనాన్ని వదిలిపెట్టేసి వేరే వ్యక్తుల దగ్గర సహాయం పొంది కొంత వాళ్ళు అనుభవించి కొంత బీదలకు సాయం చేస్తూ వాళ్ళ ఆధ్యాత్మిక సేవని, ఆత్మ సంబంధమైన సేవని శరీర సంబంధమైన సేవగా మార్చుకున్నారు. దానివల్ల ఏం జరిగింది? కొంతమంది బీదలకు సాయం చేశారు. వారి సాయం పొందినటువంటి బీదలు అన్యులుగానే ఉన్నారు, అన్యులుగానే చనిపోయారు. చాలామందికి సేవ చేసిన సాక్ష్యం కనపడింది, కానీ చాలామంది ఆత్మలు రక్షింపబడలేకపోయారు అన్నది మాత్రం తిరుగులేని సత్యం. సోషల్ సర్వీస్ మంచిదే, కానీ దాన్ని దేవుడే మన చేత చేపిస్తాడు. దానికి కావాల్సిన బలాన్ని, శక్తిని దేవుడే ఇస్తాడు. మనం ఎవరి వైపు చూడాల్సిన అవసరంలా. అయితే దానికి టైం తీసుకుంటుంది. తప్పకుండా ఎవరి వైపుకో, ఏ దేశం వైపుకో మనం చూసి ఎవడికో అర్జీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆత్మల సంపాదన మీద దృష్టి పెట్టి ఆత్మల రక్షణలోకి నడిపించి ఒక సేవని ముందుకు తీసుకెళ్ళగలిగితే, ఒక సంఘాన్ని కట్టగలిగితే, సంఘం వృద్ధి పొందే కొద్దీ, సంఘం బలపడే కొద్దీ కొంతమందిని ఆదరించవచ్చు. ఇంకొంచెం బలపడితే ఇంకొంతమందిని, ఇంకొంచెం బలపడితే ఇంకొంతమందిని. దేవుడు నాతో మాట్లాడిన విషయాలు ఇవి. స్టార్టింగ్లో నాకు కూడా ఇలాంటి దృక్పథం కలిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. దీనులకు సాయం చేయాలి, పేదలను ఆదుకోవాలి, అనాథలను ఆదుకోవాలి, వృద్ధులను ఆదుకోవాలి, విధవరాండ్రకు హెల్ప్ చేయాలని ఇవన్నీ నీలో ఉన్నాయి. ఇదంతా నా ప్రేమను బట్టి నీలో కలిగింది. అయితే వెయిట్, తొందరపడవాకు. నేను రూట్ చూపిస్తాను. అది ఎక్కడి నుంచో ఎవరి నుంచో కాదు, నీ ద్వారా నేను జరిగించేటువంటి పరిచర్యలో నుంచే నీకు సహాయకులను లేవనెత్తుతాను నేను. నువ్వు ఆత్మలను రక్షించాలి, వాళ్ళు బలపడాలి, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తెలుసుకోవాలి, నువ్వు కలిసి తల చేసి అనేకులకు సాయం చేసే ఆ శక్తి నేనే ఇస్తాను. కాబట్టి నువ్వు ఆత్మల సంపాదన మీద నుంచి నీ దృష్టిని సోషల్ సర్వీస్ వైపు మళ్లించవాకు. ముందు దాని మీద పెట్టు. ఆ తర్వాత నేను నీకు శక్తినిచ్చి నీ అంతటా నువ్వే మళ్ళీ ఎవడి వైపు చూసే అవసరం లేకుండా
కేవలం నా వైపు చూస్తూ నువ్వు కట్టిన సంఘం ద్వారా నీ ద్వారా నేను అనేక మందికి సాయం చేసేటట్టు, నీ ఆశలన్నీ తీరేటట్టు నేను చేస్తాను, నువ్వు తొందరపడొద్దని దేవుడు ఆయన కృపతో నాకు వివేచనను అనుగ్రహించాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇటు ఆత్మల కార్యం జరుగుతుంది, ఆత్మల పరిచర్య జరుగుతుంది, దాంతోపాటు సోషల్ సర్వీస్ కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎవరి ద్వారా జరుగుతుంది? ఎవరికి వెళ్ళి చూడట్లా. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య సంఘం అనగా మీరే. మీ కలిగిన దానిలో నుండి, మీ తీసుకొచ్చే దానిలో నుండి కొంత మీ ఖర్చులకు వాడి, కొంత దీనులైన వారికి, బేదలైన వారికి సంఘమే సపోర్ట్ చేసేటట్టు అపోస్తలిక పరిచర్యలు ఎలాగైతే సంఘము అనేక మందిని ఆదుకుందో అదే విధంగా ఆదుకోవడానికి దేవుడు నా కృపనిచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగా. నాకు చాలా ధైర్యము. ఎవరి యొద్దకు వెళ్ళి నేను చేతులు చాపి నాకు సాయం చేయండి అని అడిగి సాయం పొందినటువంటి పరిస్థితి. ఎవరిని నోరు తెరిచి అడగల. అది మాత్రం ధైర్యంగా చెప్తా, మీరు నాకు హెల్ప్ చేయండి, నాకు సాయం చేయండి అని చేయి చాపి అడగనివ్వలా దేవుడు. కొంతమంది ప్రేరేపించబడి వాళ్ళకి కలిగిన దానిలో ఏదో హెల్ప్ చేశారు, నాకు ఏది కానుక చేతిలో పెట్టారు, అది పొందా. కానీ నేనుగా మాత్రం నోరు తెరిచి ఎవరిని మీరు నాకు సాయం చేయండి అని మాత్రం అడగల. అట్లా అడగనివ్వలా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ రోషం కలిగి ఉండేటట్టు సాయం చేశాడు. ఏ విదేశీ సంస్థల వైపు చూడనిలా. నువ్వు నమ్మకంగా ఉండి జాగ్రత్తగా నువ్వు పనిచేయి. నువ్వు ఆత్మల రక్షణ మీద మనసు పెట్టు, సంఘాన్ని కట్టు. సంఘమే అనేక మందికి సాయం చేస్తుంది. అపోస్తలుల కార్యంలో అదే జరిగింది. అవసరమైతే సంఘములో ఉన్నటువంటి బిడ్డ తమ చర స్థిరాస్తులను అమ్మి అవసరమైతే ఆ అపోస్తలుల కార్యములో అనేక మందికి పంచిపెట్టినట్టుంది. అలాగే నువ్వు ఆత్మల్ని కట్టు, బిడ్డల్ని కట్టు. వాళ్ళు బలపడ్డారంటే నీ భారములో వాళ్ళు పాలిభాగస్తులు అవుతారు. మా అన్న ఈ సాయం చేద్దాం అంటున్నాడు, అందులో మేము కూడా మా హస్తం ఉంచాలని అందరూ తోడ్పాటు అందిస్తారు. అప్పుడు ఎవరి వైపు చూసే పని లేకుండా అనేక మందికి సాయం చేయొచ్చు. అది నీ ద్వారా జరిగిన పరిచర్య నుండే జరుగుతుంది ఇది అని దేవుడు నాకు బయలుపరిచాడు. కానీ కొంతమంది ఈ లక్ష్యాన్ని పోగొట్టుకున్నారు. నేను ఆత్మలను కట్టాలి, ఆత్మలను రక్షించాలి, ఆత్మల్ని బలపరచాలి, వాళ్ళే ఇవన్నీ చేయాలి అనే లక్ష్యాన్ని వదిలిపెట్టి ఎవరి యొద్దనో సహాయం పొంది, ఎవరి యొద్దనో మేలు పొంది, ఎవరి దగ్గర ఏదో పొంది దాని ద్వారా కొంత చేసి వీళ్ళు తమ గురిని, దర్శనాన్ని, లక్ష్యాన్ని మర్చిపోయి ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య కాస్త శరీర సంబంధమైన సర్వీస్గా మారిపోయిన చరిత్ర మీకు తెలుసు, నాకు తెలుసు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇది కూడా వాడు తప్పించే, దారి మళ్ళించే యత్నమే. కానీ ఏం చేద్దాం, మంచి అని చూపించి అందులో నుంచి దారి మళ్ళిస్తాడు వాడు. సోషల్ సర్వీస్ మంచిదే కదా, మంచిదే. కానీ దాన్ని ఎలా చేయాలి, దాన్ని ఏ విధంగా చేయాలి, దానికోసం ముందు ప్రణాళిక ఏ విధంగా సిద్ధపరచుకోవాలి, దానికోసం ముందు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ముందు మందిరం కడతారు. ఇప్పుడు చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఊరూర్లో ముందు మందిరం కడతారు. సంఘం ఉండదు, డబ్బులు ఉన్నాయి, మందిరం కడతారు. చివరికి ఆ పల్లెటూరులో ఆ మందిరాల్లో బరిగోడ్లు కట్టేసుకుంటారు. నేను చూసా, వర్షం పడ్డప్పుడు బరిగొడ్లని ఆ మందిరంలో కట్టేసుకుంటారు. కావాలంటే మీరు కూడా చూడొచ్చు. ఇప్పుడు డబ్బులున్నాయని మందిరం కట్టడం కాదు, ముందు సంఘాన్ని కట్టాలి. దేని కట్టాలి? సంఘాన్ని కట్టాలి, సంఘాన్ని బలపరచాలి, ఆ సంఘమే మందిరాన్ని కట్టాలి. అది పద్ధతి. అర్థమైందా? అది గుడిసైనా, పందిరైనా, పాక అయినా, రేకుల షెడ్ అయినా, బిల్డింగ్ అయినా సంఘమే కట్టాలి. దేవుడు నాకు నేర్పిన అలవాట్లు ఇది కూడా ఒకటి. నువ్వు కట్టు సంఘాన్ని. ఒక ఇంట్లో కూటం పెట్టి అవసరమైతే ఒక ఇంట్లో, ఒక వరండాలో, ఒక పంచలో, లేదా చెట్టు కింద అయినా సరే కూటం పెట్టి ముందు సంఘం కట్టు. సంఘం మందిరాన్ని కట్టుకుంటుంది. ఇది పద్ధతి. అంతేగాని అక్కడ తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి నువ్వు మందిరం కట్టి సంబరపడితే కాదు. సంఘం మందిరం ఉండి సంఘం లేకపోతే ప్రయోజనం ఉంది. నేను చెప్పినట్టు గేదెలను కట్టేసుకోవడానికి పనికొచ్చి ఎందుకు పనికిరా. లేదా పల్లెటూళ్ళలో కోళ్ళ ఫామ్ పెట్టుకుంటారు, ఇక అందులో ఫారం కోళ్ళ పెంపకం లేదా నాటు కోళ్ళ పెంపకం పెట్టుకుంటారు. ఇక అంతకు మించి ఎందుకు పనికిరా. కాబట్టి ఏది ముందు ఏది తర్వాత అనే విషయంలో క్లారిటీ మిస్ అయినందున కొంతమంది తేడా పడ్డారు. ఆత్మల సంపాదన మీద మనసు వదిలిపెట్టేసి సోషల్ సర్వీస్ మీద పడేసి చివరికి అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయిన చరిత్రలు ఇంతమంది ఉన్నాయి. ఇది కూడా శత్రువు యొక్క కుట్రలో భాగమే, దారి మళ్లించేటువంటి ప్రక్రియ. మీరే కాదు, ఇక్కడ ఈ మాటలు చాలామంది వింటారు కాబట్టి అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను. దారి మళ్లించేటువంటి కుట్ర సాతాను చేస్తాడు కనుక అక్కడ కూడా జాగ్రత్త పడాలి. ఇది ఒక కుట్ర. ఫస్ట్ ఏం చెప్పాను, శరీరేచ్ఛలు రెచ్చగొడతాడు, చిక్కితే తొక్కుతాడు. నంబర్ 1. నంబర్ 2,
శ్రమల పాలు చేసి ఇబ్బంది పెడతాడు. వాటికి భయపడి వెరచినట్లయితే అక్కడ కూడా తొక్కుతాడు. 2. మూడవది, ఆత్మ సంబంధమైన వ్యక్తిని సోషల్ సర్వీస్ వైపుకు మళ్ళించి సామాజిక సేవని భౌతికమైన సేవ వైపు తిప్పుతాడు. రెండిట్లో ఏది విలువైంది? భౌతిక సేవ ముఖ్యమైందే, ఆధ్యాత్మిక సేవ ముఖ్యమైనది. అయితే రెండిట్లో మొట్టమొదట మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక సేవ. నా స్తోత్రం చెప్పండి, నా గట్టి చెప్పు. సామాజిక సేవ మంచిదే, కానీ దానికంటే ముందు ఆత్మల రక్షణ కార్యం జరగాలి. ఆత్మలను కట్టినప్పుడు ఆత్మలు ఆ పని చేయడానికి నీకు సపోర్ట్ ఇస్తారు. అది ఒరిజినల్. ఇంకా తిరుగులేంది. సంఘం ఉన్నంత వరకు నువ్వు సాయం చేయొచ్చు ప్రజలకి. సంఘం అంతమయ్యేది లేదు, నువ్వు సాయం ఆపేది లేదు. అదే ఒకటి మీద ఆధారపడి మనం సోషల్ సర్వీస్ మొదలు పెడితే వాడు ఇచ్చినంత వరకు చేస్తాం, వాడు ఆపాడంటే మనం చేతులు ఎత్తేస్తాం. చివరికి మనం చేయలేము, మన ద్వారా పొందేవాడికి కూడా అందదు. కానీ అట్లా కాకుండా ఒక సంఘాన్ని నువ్వు కష్టపడి జాగ్రత్తగా కట్టగలిగితే, సంఘం ద్వారా నువ్వు సాయం చేయటం మొదలు పెడితే, నువ్వు ఉన్నంత వరకు, సంఘం ఉన్నంత వరకు దీనులకు సహాయం అందుతూనే ఉంటుంది. అది కొనసాగుతానే ఉంటుంది. ఏది ముందు చేయాలో ఏది వెనక చేయాలో అర్థం కాకుండా అది మంచిదే కదా ఇది మంచిదే కదా అని ముందు చేయాల్సింది వెనక చేయడానికి తారుమారైనప్పుడు అట్లా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అది కుట్రలో భాగమే. 3, ఆ రూట్లో కూడా కొంతమందిని మంచి ఆత్మ సంబంధుల్ని దారి మళ్లించాడు. 3. 4వది అంటే నేను 3వ విషయంలో చెప్పింది ఏంటంటే గురిని తప్పించడం, లక్ష్యాన్ని తప్పించడం. గుంటూరు వెళ్ళాలని పరిగెత్తుతున్నాడు. గుంటూరులో ఏదో ఉంది, దాన్ని పొందుకోవడానికి పరిగెత్తుతున్నాడు. వాడు ఏం చేయడు, జస్ట్ దిశ మళ్ళిస్తాడు. నరసరావుపేట రోడ్డుకి వెళ్ళి పరిగెట్టేటట్టు చేస్తాడు. మొత్తాన్ని పరిగెత్తుతానే ఉంటావు, కానీ గుంటూరు మిస్ అయిపోయింది. ఇప్పుడు నరసరావుపేటకి వెళ్ళి పరిగెత్తుతున్నావు. పరిగెత్తి ఫైనల్ చూస్తే గుంటూరు రాదు, నరసరావుపేట వచ్చింది. ఇదే నేను గుంటూరు కదా పరిగెత్తిందంటే ఆ దర్శనం ఎప్పుడో పోయిందిరా, ఆ గురి ఎప్పుడో పోయింది, ఇప్పుడు నువ్వు నరసరావుపేట చేరావు అంటే జస్ట్ దారి మళ్ళించడం అంటారు. ఏమైనా అర్థమైందని చెప్పింది మీకు? ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే ధన్యులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. ఇది 3వది.